ఏ గిడేం చెప్తాను నీళ్ళు వేయడానికి వచ్చిన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాను ఇంటికాడ ఉంది ఫోన్. ఇంకా పని ఉన్నది పా వేడికి ఇంకా టీవీ వచ్చిన రిపేర్ అయింది అది చేపించుకొని వద్దాం. టీ నడతలేదా? నడతలేదు ఖరాబ్ అయింది అది. ఎప్పుడు ఖరాబ్ అయింది? మొన్న ఖరాబ్ అయింది మాయ తిడతాను మొత్తం చేపించుకురాని పోందా ఎడుకోదా గుల్లబలకు. సరే మరి తిన్నావా? తిన్నా కానీ తిన్నావు నువ్వు తిన్నాపా. అబ్బా ఎండ చంపుతాను. గిదే అయినా నానే ఏ చంపుతానుకో నేను రానుకో. నేను చెప్పు ఆగితలేసినా సరే ఒకటి సోడా కొనిస్తా అది తాగితే కూల్ అవుతుంది కానీ నేను చెప్తుందా టీ ఒకటి ఉన్నది అది చేపించు అనుకో పని అయిపోతుంది అట్లా బీర్ రాదు ఇంకేంది అరే నా కొడక ఓసలి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అది రావేసు ఈ ఎండలో నీళ్ళు పెట్టే బర్రెలు అమ్మి పార్థం తిందా బర్రెలు ఆ పాలు మరి విస్తావా? ఆ పాలు మరి విస్తావా? ఇవే తగ్గించుకుంటే మంచిది పా ఏడవాడు ఆ భార్య పొడిచింది కదా. ఇప్పుడు అదే నీకు అవసరమా నడు ఏది ఇంకా దానికి అందుకే పగ ఇంటికి బర్రె అంటే. ఏ టీవీరా ఇక్కడ సందర్భం వచ్చిన బారా ఇంకా సందర్భం దాచి పెడతావా టీవీ? గీ టీవా? మరి ఇదేంటి గీ టీవీకి వెళ్ళి కూడా పట్టుకొచ్చింది నన్ను అక్కడ అంటే టీవీ అదే బొమ్మకు రావా ఆ టీవీ నడదు అనుకుంటాను. కనబడే ఎందుకు రా టీవీ? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. బీర్ రాగిస్తాను కాబట్టి అప్పుడు కావాలి ఏది లేవు నువ్వు పట్టుకోపోను మరి. ఈ రాగిత్తనాడు సపరేకుంటాను. సరేదా రా కూడా రాకపోదు. నువ్వు పెట్టు రావు బీర్ అన్నాక ఊరికి వస్తున్నావు. నీకు బలుపు ఎట్లా వస్తుందిరా? నీకు అచ్చం ఎక్కువ రా అంటే ఎదురు దింగుతాడు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. నువ్వు చూసినా పీకేది ఏం లేదు కానీ మరి ఎట్లా తీసుకోవాలి టీవీ? ఉత్సాహం నీకు చెప్తావు ఆటోని ఫోన్ చేస్తా. గిది నీకు అంత పెద్ద ఆటానికి రా వంట అవరా? తను బతుకనే వారిగా చదువుతావా మరి చెప్పు మరి ఎట్లా తీసుకోపోదాం. మరి ఏ వల్ల బండి మాట్లాడరా? అదే కూర్చుంటే నడతాయిరా. ఇక వాళ్ళది వీళ్ళది ఎందుకురా నీ బండి ఉంది కదా నీ బండి పంప. అరే ఆ బండి మంచి లేదురా వేరే వెళ్ళని మాట్లాడు. అయ్యో పుణ్యానికి మధ్య పెట్రోల్ కొట్టిస్తా పోడా ఇంకేంది రేపు పోందా? నువ్వు లంచానికి మంచం వేసే టైప్ రా నాకు తెలియదు నువ్వు వేసుంటావు. పోడా ఎర్రటెండకి ఏం గిక్కుతారా టీవీని? రిపేర్ చేయడానికి తీసుకోపోతున్నాం కానీ ఈ ఎర్రటెండకి తిరుగుడు అవసరం అనుకోడా సపడా గిట్లా పడ్డాక ఇప్పుడు అలా టీవీ కొంటావు నువ్వు? నిన్న సాయంత్రం చెప్పుడు మీ అయ్యా టీవీ కొంటావమ్మని గందుకి ఇంట తిడతారా మీ అయ్యా నిన్ను? ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? మా అయ్య నన్ను తిట్టాక నేను తిరుగుతారా నీకెందుకురా ఇక్కడ జరుగు పట్టు గంట అయితే ఇక్కడ సరే సంది పట్టుకపోయి వాడు అవసరం ఇప్పుడు. అరే నువ్వు అత్తే తీవాల కూడా చెప్తానా పో ఇక్కడ చలి దొరుకుతావురా నీ సంగతి తర్వాత చెప్తా పో. అరే మంచి పట్టుకోరా మాయ కింద పడితే తెంగులేంగుతాడు ఏం లేదు. పట్టుకున్న పారా సాగొట్టకు. సరే ఇటు తిరుగు గట్టి పట్టుకో. పట్టుకున్న పారా సాగొట్టకు. అరే జాగ్రత్త గట్టి పట్టుకో. ఎందుకు ఇస్తానరా నువ్వు? కింద పడతారా గట్టి పట్టుకోరా. గట్టి పట్టుకో నువ్వు పట్టుకో ఫస్ట్. పాపా అయ్యో సాగొడతాను నీతో ఉన్నాయి నాకు కోసా పొక్కుంది మెల్లగా. అరే గట్టి గట్టి ఎందుకు పొక్కల పడతాను కారు. నువ్వు అట్ట మంచిగా టీవీ నీకు నీకు మంచిగునే నీ కథలు. అవురా పొక్కలు ఎందుకు పడతాను తిన్నారు నన్ను. నువ్వు అట్లకి వెళ్ళచ్చు నీ మంచిగా వచ్చినా నేను పొక్కలకి రాలేదు గిద్దకెళ్ళి అద్దాను నువ్వు పారేసినావు. నాకు తెలియదు పక్కున్నట్టు టీవీ ఎందుకు అడిగి కూలుతాను? అది వేట అవుతులేదు కంతి కోసం కాలు తిరుగుతున్నాను. మరి అసంటేనే కాదు కదా నేను. మరి పట్టు ఒక పాటు ఆ బండి పెట్టు బండి. అరే ఒక్కరికి నా ఒక్కరికి ఏమది ఇది. మరి ఏం చేస్తావు? నువ్వు కూడా పట్టు. ఒక పని చేయి నువ్వు పోయి మంచిగా ఇంటికాడ అనుకో నీ బండి వేస్తాను మా ఇంట్లో. ఇవి ఎత్తులు తెగకు గిరి దూరం వచ్చి మళ్ళీ ఇంటిగా ఉంటాను. మరి ఒక సన్నిగాడు మంచిగా వచ్చిన నువ్వు వెళ్ళి నువ్వు. సరే కానీ ఇప్పుడు పట్టు ఓడొక్కడు కావాలన్నా విలు అని వెళ్ళిపో. మరి చూస్తాను ఒక్కటి. What happened? You are looking so sad and bad. దేవుడు ఉన్నారా 5 నిమిషాలు నీ జామంతా అంచింది అక్కడి నుంచి వెళ్ళబెట్టినవారా నన్ను. దా బిడ్డదా నీ మక్కలాంచు తిట్టాను. ఇప్పుడు వాడు అవసరం మన ఇద్దరం కలిసి లేవడం పట్టు. ఇప్పుడు నేను ఎట్లా పట్టాలి? బండి ఇట్లా లాబట్టి మళ్ళీ కిందికి దిగచ్చి మళ్ళీ టీ పట్టాలా? అంటే గందికి అని విలువని చెప్పాను. వాడు ఎదురు తిడిగా మరి ఎందుకు పోయినా పెట్టినావు? ఏంటి మమ్మీ పో నడవే పో. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. మంచి చేస్తా నా కొడక. అప్పటిదా రమేష్ సన్నిగా తీసుకురాపో అంటాడు. అద్దంటాడు. ఏ రమేష్ ఆయనకి బల్ బాగుందా టీ వాటి పడేసి రాపో. గట్టెలకు దిక్కులు చూస్తానవరా? ఏంటో చంపుతాందిరా అంటే తెల్లగా ఉంటాను కర్రగా. చూసారా సార్ డబుల్ యాక్షన్.
ఏ సైడ్ సార్ వెండి నడువు పో నడుపు అడి కుక్క పాడు ఎన్నిసార్లు కొట్టి అసలు కుక్కకు సిగ్గే లేదు ఇవ్వరాకనే మరి మళ్ళీ కట్టాలి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? విధ ఆడిందిరా నీతో వింత నాటకం. ఇంత కొట్టినా లాభం లేదు ఎగిడి చెప్పుడు ఇంట్లో పొంట తిరుగుడే సరే ఇక బండి లేవడుతారా గది నాతో ఏడైతే నాకు ఎండ కొడతాను కానీ పో. అయ్యా అచ్చిగా చేయాలి ఒకసారి ఆ టీవీ అంతా కాలిపోతాను ఎండకు అది తిడతాడు రా ఏదో తింటున్నాడు దా వాడెక్కడ తిడతారా నువ్వే నేను ఒకటి పుల్ల పెడతా వాడు కోపానికి అత్తరు గంచి అరే నువ్వు అన్ని మనసులో పెట్టుకున్నావు కానీ నాకు అర్థమైంది కానీ ఒకసారి రారా తప్పైంది దా అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయాను. నాకు తెలుసుగా ఆ దేవుడు ఉన్నారా న్యాయం చెప్తారా నాకు సరే బా చంపుతాందిరా నువ్వు ఎంతో ఎందుకు వచ్చినావు సపరేట్ ఇంట్లో వాడక బరిగా ఉందని పట్టుకొచ్చింది వీడు బయట కంటే ఎక్కువ వీడు గీని ఎంబడైతే మనం ఎండుతాం అయ్యో ఏతులు కొట్టి రాగానే పట్రా అవ్వా. నేను ఏదో ఎప్పుడు లేదు నాకు అటు అయ్యో ఆగా కూడా చంపుతాని తింపు తింపు తుప్పు అంటే కదా కడతారు కడతారు అంతేనా కాదు నీకు కాదులేదా ఇవరా గెండే కావాలి మరి నేను అన్నీ ఏం కాదు ఏం కాదు పట్టు. కూర్చో మంచిగా ఒకసారి లేవట్టుకో నువ్వు ఒక్కడికి లేవట్టుకో ఒక్కడికి లేవట్టుకో ఒక్కడికి లేస్తే లేవడు. ఇవరాక లేకపోయా నన్ను ఎందుకు అరే లేపుతావు? మాట్లాడకురా ఇప్పుడే పెట్టారు ఇవాళ గుర్తుంది అందుకని నేను ఆటో పోయావన్నారా చెప్తే నా మాట్లాడేవా నువ్వు నీకు ఎత్తరాక పోతాను కానీ పెట్టు చక్క పెట్టు ఆగరే కాళ్ళు అంప కూడా నడిపిస్తుంది పీకైతే ఏమున్నది మీరు సెట్ దాన్ని అయితే కాలేదా పెట్టరా కాళ్ళలో పెట్టుకున్నారు ఆల్రెడీ ఓకే, సెట్ అయిందా నీకు ఓకే సెట్ అయింది ఓకే అబ్బో కొంచెం నొత్తందిరా కూర్చుంది అయ్యో ఒక్కదానికే అది గుర్తుంది ఏది అన్నయ్య కూర్చుందా అది పెట్టండి ఆడ. ఓకే సెట్ అయింది రాకెట్ స్పీడ్లో బండి పోతుంది ఇప్పుడు గట్టిగా పట్టుకో పెడతావేంది ఎలా మరి ఆ ముంగటోడు గాలిలో పోతాడు ఎన్నో పడతాడు అయిపోయింది పని నాకు తెలుసు మెల్ల మెల్లమని రై మెల్లమని తోడిరా ఏడ మెల్ల పోతాను గంట పడిపోతాను మరి కింద కూర్చోరా కింద కూర్చో నేను ఏం ఫీల్ ఉండదు మామయ్య. అరే టీవీని పట్టుకున్నారా నేను బండిని పట్టుకోలే కింద పడతారా పడతావాడు నేను కర్ణాటక పట్టుకొని వచ్చినా నీ అరే మెల్లవనిరా ఏ పొడా కొడదా మరి మెల్లవని పొడా ఆ బండా బండా పొడ బండా పొడ బండా చెప్పు మాట ఇంట్లో నీకున్నదిరా అవురా పోడా వెళ్ళబోతేంద్రా ఓ వందల పోతున్నావు 2 సార్లు కింద పడుతున్నావు నీ టీవీ పట్టుకున్నావు బండి పట్టుకోలే ఇంకా ఓ లేసుకుని పోతున్నావు ఇంకా మెల్లబని పట్టుకొచ్చిన మన కింద పడితే ఇంకేమైంది అవురా నువ్వు మెల్లవా ఎందుకంటున్నారా నువ్వు రెచ్చ దిగుతా నేను స్పీడ్ పోయినా నువ్వు రెచ్చ కొట్టకు అంటే మెల్లవారంటే రెచ్చిపోతావు ఇక ఏతులు కొట్టి చాలు కానీ మెల్లగానే ఇక రెచ్చిపోయాడు చిపాయి పోనీ మెల్లగా అరే శ్రీకాంత్ ఎప్పుడు వస్తున్నావురా పొడా ఎంత టైం అయిందిరా నువ్వు వస్తానని అంటే ఎప్పుడు వస్తున్నావంటే మన దొరకద్దా 2-3 మాట్లాడి వాళ్ళతో నొల్లు పెట్టుకొని వచ్చిన ఇగో ఇలా దొరికినే పట్టుకొని వచ్చిన ఫస్ట్ అయితే పైసలు అది చేపించుకొని వస్తా పైసలు అరే పైసలు ఇస్తానా మళ్ళీ టైం పాస్ చేసావు అది చెప్పని చేసుకురా సాయంత్రం వరకు నాకు క్రికెట్ చూడాలి అంతే అప్పుడు చిల్లర మిగితే పట్టుకురా అప్పుడు మాత్రం మ్యాచ్ చూడాలి ఇంకా చిల్లర మీద పట్టుకొస్తుంది నేను పోనీరా మాట్లాడుతుంది ఏమైందిరా అరే గుడుగు ఆఫ్ అవుతుంది ఇది తప్పన పెట్రోల్ అయిపోవచ్చు లేని కోసం ఎదురై నీ పెట్రోల్ అయిపోయిందా ఏమో ఇంకా తెలియదు చూస్తే సప్లై ఎదురే కదా అయ్యో ఇప్పుడు పెట్రోల్ అయిపోతే మరి పరిస్థితి ఏంది మరి అక్కడ దగ్గర నువ్వు అరే ఒకసారి కిందికి దిగి టీవీ కింద పెడదాం కింద పెట్టేసి ఒకసారి ఊపి చూద్దాం మూత చూస్తాం ఉందో లేదండ సరే పట్టు దిగు నువ్వు గట్టిగా పట్టుకో పట్టుకునే దిగుతుందిరా కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా పట్టుకో పట్టు ఖాళీ పట్టు నీతో ఉండేదా దోశ అట్టిగా నువ్వు చెప్పినట్టు నీరు కాశపడాల్సినట్టు అయింది
మరి పుక్కానికి ఆనికి అద్దామనే చూస్తాను అబ్బా కనొస్తాను మొత్తం డ్రై అయిపోయింది కారా కుక్కలేదు మొత్తం డ్రై అయిపోయింది ఇంటికాడ చెప్పిన అయిపోగా పెట్రోల్ ఉన్నా చూసుకో ఇంటికాడ పెట్రోల్ కొట్టిద్దా అంటే బుర్రు అని ఉరికత్తివి ఇప్పుడు ఎట్లా పోతావు దాన్ని పట్టుకొని చెప్పిన మాట నువ్వు కూడా అరే నేమైనా కలగానే ఓడిచిపోతాను నాకెవరికి ఓడిచిపోతాను నువ్వు నన్ను తిడతాను అరే నన్ను సావతంగా నాకు ఆకలి అవుతుంది దూపు అవుతుంది ఎవరు బండాపురా పెట్రోల్ రేపు పోయి తొందర బండ్లు లేడు కదా ఇక్కడ కనబడుతున్నాయి బండ్లు సపరేట్గా పోదాంపా ఎత్తుకొని ఓడయ్యా ఎత్తుకోవాలా అది ఈడుందా ఆడుందా ఇంకా 1/2 కిలోమీటర్ ఉన్నది ఎత్తుకోవాలి అంటే నేను చంపుతా వారిగా అరే ఇగో నువ్వు అత్తనే రా లేకుండా నేను దెంగెత్తా బండి పక్కకు వారదంటే చక్కగా పోయి పెట్రోల్ వేసుకుంటా నిన్ను మాత్రమే ఎక్కించుకొని అటు నుంచి అడ్డ దెంగెత్తా నిన్ను మాత్రమే ఎక్కించుకొని అటు నుంచి అడ్డ దెంగెత్తా అత్తనే చక్కగా టీవీ ఎత్తుకో దెంగేద్దాం లేకుంటే ఒక్కను అయితే నీ ఇష్టం మరి ఏదులు కొట్టా కానీ అది నా ఒక్కడికి లేవదు చెప్తానా ఇద్దరంగా చేపెట్టుకోబోందా పట్టు బీరుకని వస్తే నాకు గుడ్డ పడుతుంది అట్టిగా వచ్చిన ఆటోకి వచ్చిన అయిపోయి అందుకే మనిషికి ఆశ ఉండాలి అత్యాశ ఉండద్దు నువ్వు ఏది లేదు అప్పుడే పట్టు అందుకే కొంతమంది చెప్పిన ఆటో పోవాలని విన్నావు అన్నమాట వినవు ఎందుకు తింటావు నువ్వు ఆడ బీరు తీసుకోకపోతే నీకు గుడ్డ పట్టే అదో అది లేవద్దా ఎత్తలేదా అటు అరే ఆటో పోతుంది ఆటోని ఫోన్ చేయి ఆటో మన వయసు ఉంటా నువ్వు పైసలు ఇస్తా అంటే ఇప్పిస్తా నేను చేయి మామిడి ఇచ్చా 500 అందుకే 300 దానికే విక్తాయి ఇక మరి పుణ్యానికి వస్తే అన్ని వాడుకుంటావు అవసరం లేదు బాగా అర్థం బాగా నేను పాగేలా వాళ్ళకి వాళ్ళకి లేదు అలిగితే ఇవన్నీ వస్తానా నీకు బీర్లోకి వస్తానా పుణ్యానికి ఇస్తానా ఇలా కిలో 1/2 కిలో ఉందా అటు అట్రా కళ్ళు ఎటువైనా కళ్ళు పట్టుకున్నాయి కనబడుతుందా ఇలా అన్నం తింటారా కింద పెట్టు ఏమైనా చెప్పుదే కింద పెట్టు బతుకుపాడు గారు పొద్దుగా సన్నిగాని కాడ పోతే వానితో తెంగి చూపించడం మళ్ళీ ఇప్పుడు నిన్ను పట్టుకున్నట్టే పెట్రోల్ అయిపోయింది అది ఏందిరా నీ ముఖం చూస్తే గిట్ల అవుతుంది ఇలా చి మరి అసలు తీసుకురావద్దురా నన్ను బరే కాడికి చేతి నేను కూడా బదిలాడు పట్టుకొచ్చినావు కదా నాకు ఆసరం మంచిగా లేదు ఇలా నువ్వు వేసే పుల్లలు ఎత్తావు అందుకే సన్నిహంతం తెంగలేదు పుల్లలు వేసే మంచిగా ఉంటే మళ్ళీ మీకు మాట్లాడే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఎట్లా ఏం చేద్దాం చెప్పు మరి ఈ చెప్పులు విన్నాయి కదా ఇది ఎత్తే కాలు కలుతాయి మరి అది ఆడదేం మరి పోదాం సపరేట్ పోదాం ఆ చెప్పాలి మరి ఆ టీవీ పట్టుకొని చెప్పులు వేసుకొని కింద పడతా అరే రాంగా తీసుకున్నారా రాంగా పెట్రోల్ కదా తీసుకున్నా ఆ చెప్పాలి అరే ఎందుకురా ముఖం చూస్తాను కాబట్టి ఇదిగురా ఆయన కూడా ఇంత ఎండకు దూపైతుంది సరే పట్టు అరే నువ్వేం మనిషి నాకు అర్థం కాదు ఏం పండు కోతి లెక్కన ఉన్నావురా మంచి రావద్దంటాడు అబ్బో కాలు కలుతున్నారా కాదు నేను కావాలి అంతే పడదు కాలు కలుతారా జాగ్రత్త అంగారప్ప అమ్మా నీకు ఉంటుంది నీ కథ అబ్బో అబ్బో అరే ఏ రోగం వస్తుందిరా గంటగా కాలు కలుతున్నా బేట మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు నువ్వు ధ్యాన్ చేయి నడు కాలు కాలుతా కాలు వారిగా టీవీ ఎత్తిరా ఒట్టిగానే